ఓం లక్ష్మీదేవియే నమః. అందరికీ నమస్కారం అండి. మనకి మార్గశిర మాసంలో లక్ష్మీ గురువారాల రోజున లక్ష్మీ అమ్మవారికి విశేషంగా పూజ అయితే చేసుకుంటాం కదండి. అయితే ఈ పూజకి సంబంధించి చాలామందికి చాలా సందేహాలు అయితే ఉన్నాయండి. అయితే ఆనవాయితీ ఉండాలా ఈ పూజ చేసుకోవడానికి, ఇంకా అమ్మవారి పటం లేకపోతే ఏం చేయాలి, ఇంకా ఈరోజు మాంసాహారం తినవచ్చా, బ్రహ్మచర్యం పాటించాలా, ఉపవాసం ఉండాలా, తలంటు స్నానం ఆచరించాలా, మరెన్నో సందేహాలు అయితే చాలామందికి అయితే ఉన్నాయండి. అవన్నీ ఏంటో ఈ వీడియోలో అయితే క్లారిటీగా తెలియజేస్తాను. అసలు ఎన్ని లక్ష్మీ గురువారాలు వచ్చాయి ఈ నెలలో, ఒకవేళ మధ్యలో మిస్ అయితే మళ్ళీ ఎప్పుడు చేయాలి అనే ప్రతి ఒక్కటి కూడా నేను ఇప్పుడు తెలియజేస్తాండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మాసానం మార్గశీర్షం అంటారు శ్రీకృష్ణ భగవానుడు. అంటే మాసంలో మార్గశిర మాసం తనని శ్రీకృష్ణ భగవానుడు అయితే తెలియజేస్తారండి. అంతేకాకుండా ఈ మార్గశిర మాసంలో నెల మొత్తం కూడా లక్ష్మీ అమ్మవారు వైకుంఠం నుండి దిగివచ్చి భూలోకంలో సంచరిస్తుందని అంటారండి. ఈ మాసంలో ఆమెను పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకము. శ్రావణ మాసంలో మనం ఎలా అయితే లక్ష్మీ అమ్మవారికి విశేషంగా పూజ అయితే చేసుకుంటామో, అలాగే మార్గశిర మాసంలో కూడా లక్ష్మీ అమ్మవారికి గురువారాల రోజున విశేషంగా పూజ అయితే చేసుకుంటామండి. ఇంకా ఈ నెల మొత్తం కూడా ఆ లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిది. ఒకవేళ నెల మొత్తం చేసుకోవడం కుదరని వాళ్ళు ఈ గురువారాల్లో అయినా ఆ తల్లికి పూజ చేసుకుంటే మనకి ఎలాంటి అప్పుల సమస్య అయితే ఉండవండి, డబ్బుకు లోటు అయితే ఉండదు, మనకున్న ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయండి. అయితే ఈ లక్ష్మీ గురువారాలు మొత్తం 5 గురువారాలు అయితే పూజ చేసుకోవాలండి ఈ మార్గశిర మాసంలో. 4 మార్గశిర మాసంలో వచ్చే 4 గురువారాలు, తర్వాత పుష్యమాసంలో వచ్చే 5వ గురువారంగా మనం పూజ అయితే చేసుకోవాలండి. ఒకవేళ మీకు మధ్యలో ఏదైనా పీరియడ్స్ వల్ల ఆటంకాలు వస్తే ఆ వారం వదిలేసి మిగిలిన వారాలైతే కంటిన్యూ చేయండి. అంటే మనం మార్గశిర మాసంలో 3 వారాలే చేసుకోగలిగాము, మిగిలిన 2 వారాలు ఏంటంటే పుష్యమాసంలో చేసుకోండి. ఒకవేళ మేము మొదటి వారం మిస్ అయిపోయాము అనుకునే వాళ్ళు తర్వాత 2వ వారం నుండి ఈ వ్రతాన్ని అయితే కంటిన్యూ చేయొచ్చు. ఇలా మొత్తం 5 వారాలు అయితే ఈ పూజ అయితే చేసుకోవాలండి. ఒకవేళ మీరు ఈ 5 వారాలు చేసుకోలేము అనుకునే వాళ్ళు ఈ 5 వారాల్లో ఏదో ఒక వారం, అంటే 3వ వారం కానివ్వండి, లేదా పుష్యమాసంలో వచ్చే మొదటి వారం కానివ్వండి, ఆ లక్ష్మీ అమ్మవారికి పూజ అయితే చేసుకోండి. విశేషమైన ఫలితాలు అయితే ఉంటాయండి. సాక్షాత్తు ఆ లక్ష్మీ అమ్మవారికి అమ్మవారే చెప్పారు ఈ వ్రతం ఆచరించమని. ఇంకా ఈ పూజ చేసుకోవడానికి ఏమన్నా ఆనవాయితీ ఆచారం ఉండాలా అంటే అవసరం లేదండి. లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకోవడానికి ఎలాంటి ఆచారం ఆనవాయితీ అవసరం లేదండి. మనం భక్తి శ్రద్ధలతో ఆ తల్లికి పూజ అయితే చేసుకుంటే చాలు. ఇంకా మా దగ్గర లక్ష్మీ అమ్మవారి ఫోటో లేదండి, అష్టలక్ష్మి ఫోటో ఉంది. ఇంకా లేదా అన్ని దేవుళ్ళు కలిపి ఉన్నాయండి ఒక ఫోటోలో, అలా అయినా పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి. మీ దగ్గర లక్ష్మీ అమ్మవారు వెంకటేశ్వర స్వామి కలిసి ఉన్న ఫోటో అయినా పెట్టుకొని చేసుకోవచ్చు, లేదా విడిగా లక్ష్మీ అమ్మవారి ఫోటో ఉన్న అదైనా పెట్టుకొని చేసుకోవచ్చు, లేదా అన్ని దేవుళ్ళతో కలిపి ఫోటో ఉన్న అలా అయినా పెట్టుకొని చేసుకోవచ్చండి. మనం చేసుకోవాలనే సంకల్పమే ఉండాలి కానీ మనం ఎలాగైనా ఈ పూజ అయితే చేసుకోగలుగుతామండి. లేదా ఒక చిన్న ప్రింట్అవుట్ తెచ్చుకొనైనా ఈ పూజ అయితే చేసుకోగలుగుతాము, చిన్న విగ్రహం పెట్టుకొనైనా చేసుకోగలుగుతాము. మీరు సంకల్పంతో ఆ తల్లికి పూజ అయితే చేసుకోండి. భక్తి శ్రద్ధలతో మీకున్న అన్ని ఇబ్బందులు ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంకా ఈ పూజ ఎప్పుడు చేసుకోవాలి, ఉదయం చేసుకోవాలా సాయంత్రం చేసుకోవాలంటే ఈ మార్గశిర మాసం లక్ష్మీ గురువారాల పూజ అనేది ఉదయం సాయంత్రం 2 పూటల పూజ చేసుకోవాలండి. అంటే ఉదయం చేసుకొని సాయంత్రం దాకా ఉపవాసం ఉండి సాయంత్రం పూజ చేసుకొని అనంతరం ఉపవాస విరమణ చేయాలి. ఒకవేళ మీరు ఉదయం కుదరలేదనుకుంటే సాయంత్రం దాకా ఉపవాసం ఉండి సాయంత్రం ఈ పూజ అయితే చేసుకోవచ్చండి. ఇంకా మనం ఈ 5 వారాలు ఏ రోజుల్లో వచ్చినాయి అంటే ఈసారి మొదటి లక్ష్మీ గురువారం వచ్చి నవంబర్ 27వ తేదీ వచ్చిందండి. 2వ లక్ష్మీ గురువారం వచ్చి డిసెంబర్ 4, 3వ లక్ష్మీ గురువారం వచ్చి డిసెంబర్ 11, 4వ లక్ష్మీ గురువారం వచ్చి డిసెంబర్ 18, 5వ లక్ష్మీ గురువారం వచ్చి డిసెంబర్ 25. ఇలా 5 లక్ష్మీ గురువారాలు వచ్చినాయండి. ఒక్కొక్క వారం ఒక్కొక్క నైవేద్యం అయితే పెట్టాలండి. మొదటి వారం ఏమో పులగము, 2వ వారం అట్లు తిమ్మనము, 3వ వారం అప్పాలు పరమాన్నము, 4వ వారం చిత్రాన్నం గారెలు, 5వ వారం వచ్చి పూర్ణ
పూర్ణం బూరెలు. మీరు ఒకవేళ ఇవేమీ చేసుకోలేము అనుకునే వాళ్ళు అమ్మవారికి చిన్న బెల్లం ముక్క పెట్టైనా మనం ఈ పూజ అయితే చేసుకోవచ్చు. ఈరోజు పూజ చేసుకునే వాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం ఆచరించాలండి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మనం తలకి షాంపూ అనేది పెట్టకూడదండి. ఓన్లీ నీటితోనే స్నానం చేయాలి. మనం ముందు రోజే షాంపూతో తలస్నానం ఆచరించి ఈ రోజున ఓన్లీ నీటితో తలస్నానం అనేది చేయాలండి. తర్వాత మనం బయట వాకిలినైతే ముందు గడప దగ్గర నీటి చక్కగా పసుపు రాసి ముగ్గులైతే పెట్టుకొని పసుపు కుంకుమతో అలంకరణ చేసుకోవాలండి. ఎందుకంటే లక్ష్మీ గురువారాల్లో ప్రత్యేకంగా గడప దగ్గర అమ్మవారికి ఆహ్వానం పలుకుతూ చక్కగా అలంకరణ అనేది చేసుకోవాలి. తర్వాత మనం ఇంట్లో పూజ అనేది చేసుకోవాలి. ఇంకా ఈ రోజైతే నిద్రపోకూడదండి. మనం ఉదయం లేచిన దగ్గర నుండి మళ్ళీ తర్వాత నైట్ అయ్యేదాకా నిద్ర అనేది పోకూడదు. నిద్ర మధ్యలో అంటే మధ్యాహ్నాలు అలా కొంతమంది అయితే పడుకుంటారు కాబట్టి అలా అయితే పడుకోకూడదండి. ఇంకా ఈ పూజ చేసుకునే వాళ్ళు బ్రహ్మచర్యం అనేది పాటించాలి. ఇంకా నాన్ వెజ్ అనేది తినకూడదండి. పూజాపీఠం ఎప్పుడు కదపాలి అంటే మీరు గురువారము శుక్రవారము గురువారము ఉదయం సాయంత్రం 2 పూటల పూజ చేసుకొని శుక్రవారం ఉదయం పూజ చేసుకొని శనివారం పూట ఈ పూజాపీఠాన్ని అయితే కదపాలండి. మేము ఇన్ని రోజులు ఉంచలేము అనుకునే వాళ్ళే మీరు గురువారం రోజున ఉదయం సాయంత్రం 2 పూటల పూజ చేసుకొని తర్వాత సాయంత్రం ఈ పూజాపీఠాన్ని అయితే కల్పించవచ్చండి. ఇంకా ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ఈ పూజ నిర్వహించుకునే వాళ్ళు తలకి నూనె అయితే రాయకూడదండి. తల దువ్వడం అనేది చేయకూడదు. ఇవన్నీ అయితే మనం ఈ నియమాలు అయితే తప్పనిసరిగా పాటించాలండి ఈ వ్రతం ఆచరించే వాళ్ళు. ఇంకా ఈరోజు గురువారం నాడు డబ్బు బయటకైతే వెళ్ళకూడదండి. అంటే మనం ఎవరికైనా డబ్బు ఇవ్వడం అలాంటివైతే చేయకూడదు. ఏదైనా అత్యవసర పరిస్థితులు తప్ప ఈ డబ్బు అయితే మనం బయటకైతే ఇవ్వకూడదండి. ఇంకా ఈరోజు పూజ చేసుకునే వాళ్ళు ఏ స్తోత్రాలు పఠించాలి అంటే ఈరోజు అమ్మవారికి పూజ చేసుకునేవారు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి కానివ్వండి, శ్రీ సూక్తం కానీ పారాయణం అయితే చేయండి. ఇవేమీ మాకు చదవడం రాదు అనుకునే వాళ్ళు శ్రీ లక్ష్మీదేవి నమః అంటూ కూడా అమ్మవారిని అయితే తలుచుకుంటా మనం పూజ అయితే చేసుకోవాలండి. మన ఇంటిని పరిశుభ్రంగా అయితే ఉంచుకోవాలి. ఎందుకంటే లక్ష్మీ అమ్మవారికి శుభ్రంగా ఉండాలండి ఇల్లు అనేది. ఆ తల్లి అడుగు పెట్టడానికి మాకు ఇప్పటిదాకా ఈ పూజ గురించి తెలియలేదండి. మేము ఇప్పుడు కొత్తగా ఈ పూజ అయితే చేసుకోవచ్చా అంటే మీ కొత్తగా అయినా మనం ఆనవాయితీ ఉన్నా లేకపోయినా కానీ ఈ పూజ అయితే చేసుకోవచ్చండి. మనం లక్ష్మీ అమ్మవారికే కదండి పూజ చేసుకుంటుంది. ఆ తల్లికి నిత్యం మనం పూజ చేసుకుంటూనే ఉంటాము. ఇంకా మనం ఈ లక్ష్మీ గురువారాల్లో విశేషంగా పూజ చేసుకుంటే చాలా మంచిదండి. అష్టైశ్వర్యాలు అనేది సిద్ధిస్తాయి. మనకి ధనధాన్యాలకి ఎటువంటి లోటు అయితే ఉండదు. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు అనేది కూడా ఉండవండి. ఒకవేళ మీరు ఈ మొదటి వారం చేసుకోవడం మిస్ అయిపోతే తెలియలేకపోతే మీరు 2వ వారం నుండి అంటే మొదటి వారంగా అనుకొని ఈ పూజ అయితే ప్రారంభించవచ్చండి. ఇంకా ఈ పూజకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.